1 ఎకర్లో 1 lakh ఈజీగా మంత్లీ అర్నింగ్ చేసేదానికి వెజిటేబుల్స్ అన్ని పండించి మార్కెటింగ్ చేసేది ఎంత ఈజీగా ఉంది అని చూపించినాను. మీ ఫస్ట్ శాలరీ 100 రూపీస్, మీ నెట్ వర్త్ ఎంత? అన్ని సేరి కలిపి ఒక 40 crore అవుతుంది. థైలాండ్, శ్రీలంక, మహారాష్ట్ర పోనాను. సుభాష్ పాలేకర్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. మోర్ దెన్ 300 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ నా ఇంటి కోసము నేను పండిస్తున్నాను. 300 ఎగ్జాక్ట్లీ. మై గాడ్. నాకు ముందు తెలీదు అర్నింగ్ టైం వేరే ఉంటుంది, లర్నింగ్ టైం వేరే ఉంటుంది అని. 2 lakh 3 lakh పర్ ఎకర్ జమీను సార్. బెంగళూరు నుండి 60-70 కిలోమీటర్ నియరెస్ట్. ఈరోజు 70 lakhs 80 lakhs పర్ ఎకర్. బిజినెస్ ప్యాషన్ ఒకటే అయిపోతే ఆ మనిషిని ఎవరు పట్టే కాదు, ఎవరు కంట్రోల్ చేసే కాదు. సో ఇదంతా గాడ్ గిఫ్ట్ సార్. ఈ బాస్ కాస్ట్ లో మన బాస్ శ్రీమూర్తి గారు ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా కష్టపడ్డారు. ఇప్పుడు వారి యొక్క నెట్వర్త్ 40 కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని ఎలా సంపాదించారు, వారు ట్రై చేసిన బిజినెస్లు ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడారు. శ్రీమూర్తి గారి జర్నీలో హైలైట్ ఏంటంటే అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఫ్యూచర్ బిజినెస్ ని అగ్రికల్చర్ ఫీల్డ్ మీద ప్లాన్ చేసుకుంటున్నారు. అదే అగ్రి టూరిజం. సో వీరి యొక్క ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ నుంచి మీరు కూడా ఇన్స్పిరేషన్ పొందండి, మీ బిజినెస్ గురించి ప్లాన్ చేసుకోండి. ఎంజాయ్ వాచింగ్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో బిజినెస్ ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా ఉంది. వెరీ నైస్. సో స్టార్ట్ చేద్దాం. మీరు ఆటో రెంట్కి ఇచ్చేవారు, ట్రేడింగ్ చేశారు, అగ్రి బిజినెస్లో ఉన్నారు. ఒక 3 to 4 5 బిజినెసెస్ అనుకుందాం మీరు చేశారు. మీ ఫస్ట్ శాలరీ 100 రూపీస్ ఉండింది ఒకప్పుడు. అలానే మీ మంత్లీ టర్న్ ఓవర్ ఒకసారి 1 crore వరకు వెళ్ళింది. సో టు బిగిన్ విత్ మీ నెట్ వర్త్ ఎంత? ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ అన్నీ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ ల్యాండ్స్ అది అన్నీ సేరి కలిపి ఒక 40 crore. మీరు బిజినెస్ గురించి ఆలోచించింది ఫస్ట్కి ఎప్పుడు నేను బిజినెస్ చేయాలి? సార్ నాది స్టార్టింగ్లో నేను చాలా కష్టపడి వచ్చిన, ముందే చెప్పినట్ల ఆటో తోలినాను. సో నేను ఎడ్యుకేషన్ సెకండ్ ప్యూ డ్రాప్ అవుట్. సో ఇన్ బిట్వీన్ ఏమైంది, పేపర్లు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఓకే. మా నాయన గారు హెడ్ మాస్టర్ అయిండే, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్. ఒక ప్రభుత్వం స్కూల్లో మాస్టర్ మా నాయన గారు. నన్ను ఫస్ట్ స్టాండర్డ్కి ఆడ చేర్పించినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఆడ చదివే చిన్నోళ్ళంతా చాలా ఇంటి నుంచి బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండేవాళ్ళే. ఆ పీపుల్స్, ఆ ఫ్రెండ్స్ నాకు అదే మైండ్ సెట్లో నాకు ఒక ఫెన్స్ వేసుకునేసండి, బౌండరీ. ఎప్పుడు నాకు అనుమానము, అవమానము సొసైటీలో అవుద్ది. అప్పుడు అనుమానానికి మీకు ఇప్పుడు ఎవరే అనుమానం పడితే మీరు దానికి సమాధానం చెప్తారు, నోటల్లో చెప్తారు. అనుమానం పడితే అవమానం చేస్తే ఎలా చెప్తారు? అవమానాన్ని మేము కన్నులోనే చూపియాల, చేతులు వచ్చేసి చూపియాల. అప్పుడే జనాలు మనకి పొగిడేది. ఓకే. రేపు రోజు ఏడైపోతే మనకి రెస్పెక్ట్ ఇచ్చేది. సో అందుకోసము ఆ అవమానం అనేది చాలా ఎంత బాగా జరుగుతుందో అంత బాగా మేము ముందుకు వచ్చేస్తాము. దిస్ ఇస్ ద రియాలిటీ. ఓకే. సో మీ లైఫ్లో ఆ ఫైర్ పాయింట్ ఎందుకు? ఫస్ట్ అవమానం అని చెప్పారు కదా, దేని గురించి అవమానం ఫేస్ చేశారు మీరు? సార్ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆటో తోలుకొని ట్యాక్సీ తోలి చాలా జనాలు జీవితం గడుపుతున్నారు. వాళ్ళు కొడుకు కూతుర్లు ఇళ్ళని బాగా పోషిస్తున్నారు, మంచి మంచి స్థాయిలో కూడా ఉన్నారు. 90s టైంలో ఆటో తోలేది ఒక అంత ప్రెస్టీజ్ విషయం కాదు. ఎందుకంటే ఒక సర్కారీ వేతనం తీసుకునే మా నాయన కొడుకై నేను, మా అమ్మగారి ఫ్యామిలీ వాళ్ళంతా బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు, వెల్తీ ఫ్యామిలీ వాళ్ళు. ఆడి నుంచి వచ్చినాం మేము. మా నాయన గారు ఊరు నుంచి వచ్చి బాగా కష్టపడి ఈడ పని సంపాదించుకుని చాలా కష్టపడి గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ చేసి మమ్మల్ని అన్ని చదివించి, మేము ముగ్గురు, మా అన్న, మా అక్క, నేను. సో అందరినీ చదివించి బాగా ఇచ్చేస్తుంది. అయితే నేను ఒకడే బాగా చదువుకునేకి కాలేదు. ఎందుకంటే నా అంబియన్స్, అట్మాస్ఫియర్ నాకు అట్లా బిల్డ్ అయిపోయింది స్కూల్లో. ఆ స్కూల్లో ఏమైంది, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో దాన్ని చూసి ఈరోజు నేను ఆటో తోలితే
రెగ్యులర్గా నాకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ నాయన గారు ఆటో తోలుతారు, ఫ్యామిలీని నడిపిస్తూ ఉన్నారు. డైలీ డబ్బు దాంట్లో, డైలీ డబ్బు. ఓకే, నాకు ఈ ముందు తెలీదు అర్నింగ్ టైం వేరే ఉంటుంది, లర్నింగ్ టైం వేరే ఉంటుంది అని. సో నేను లర్నింగ్లోనే అర్నింగ్ చేసేకపోయింది. అది బాధ అయ్యింది నాకు. ఎందుకంటే నేను అప్పుడు ఆటో తోలేదానికి పోయినాను. ఆటో తోలుకొని ఒక ఆటో నుంచి 4 ఆటోలు చేసినాను. సక్సెస్ అయినా కూడా 100 చేయాలని అప్పుడే నా ఆలోచన ఉండే. చూడండి, బర్నింగ్ డిజైర్ అని మన హార్ట్లో ఉండాలా సార్. దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా నాకు చాలా బాగా అవమానం చేసినారు. మంచి మనకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకంతే ధన్యవాదాలు చెప్తాను ఈరోజు. ఈ ఫీడింగ్ టైగర్ లాగా బ్రతికేక ఇంకా హంటింగ్ హోండ్ లాగా బతకాలా అనేది నా కాన్సెప్ట్. ఆటో గురించి స్టార్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 17 కంప్లీట్ అయిన తోటి 18 అయ్యేప్పుడే నేను డిఎల్ చేపించింది సార్. ఓకే. సో అప్పటికి నేను నైట్ డ్రైవింగ్ చేస్తూ ఉంటున్నాయి. సో నేను యాక్చువల్లీ 14-15 ఏజ్ నుంచి నేను పని చేసినాను సార్. సో నేను చాలా పేపర్లు వేస్తూ ఉంటున్నాయి. 60 ఇళ్ళకి నేను పేపర్ వేస్తే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 94, 95, 96లో. సో అదే మీ ఫస్ట్ శాలరీ సార్. ఓకే. ఫస్ట్ టైం నేను 2009-10లో నేను జమీను కృషి భూమి ఖరీదు చేసినప్పుడు చాలా బాధ అయ్యింది నాకు. నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళన్నీ నేను నా ఫామ్ తీసుకొని పోయి, అప్పుడు ఫామ్ కాదు, ఉత్త కృషి భూమి నెల, ఎక్కడి నుంచి ఏడ చూస్తేనో మాదే నెలం కనిపిస్తుంది అని అది చూపించేదానికి నా ఫ్రెండ్స్ని తోడుకొని పోతే సార్. నాకు అది మాత్రమే తెలిసింది. ఓకే. అయితే వాళ్ళు చూసింది వేరే సార్. ఏందిరా నువ్వు పార్థేనియన్ తోటని చేసిండావు అని అయ్యో కామెడీగా అనిండారు. నాకు నిజంగా అందరి ముందే ఏడ్సేకి అయ్యలేదు. ఒక్కడే కూర్చొని నేర్చుకోండి. నేను బాలిస్గా బతికినాను, బాస్గా బతకాలని నేను ఏమో చేస్తే వీళ్ళు ఇట్లా అనేసిన్నారు కదా. సో ఆ రోజు వీళ్ళని తోడుకొని వస్తాను నేను. ఆ రోజు ఇది వేరే మాదిరిగానే మోడల్గా కనిపించాలని ఆ రోజు డిసైడ్ అయ్యింది. 15-20 ఇయర్ పట్టిద్ది సార్ నాకు. ఓకే. 2008లో ఆల్మోస్ట్ అగ్రి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా మీరు స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ 10 years లో ఏమేం బిజినెస్ చేశారు? ఆటో తర్వాత ఏమైంది మీ లైఫ్ లో? 2000 లోపల నేను చాలా కష్టం భరించాను సార్ లైఫ్ లో. మార్వాడి అంగడిలో ఒక పరాగ్ డిస్ట్రిబ్యూటర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ షాప్ లో బికెల్ ఇన్ షర్టింగ్. సో ఆడ పని చేసినాను సార్. 600 రూపీస్ పర్ మంత్ శాలరీ. ఓకే. నేషనల్ ఎయిర్ సర్వీస్ అని ఒక కొరియర్ కంపెనీలో పనిచేసినాను సార్. 3 రూపాయలు సేవ్ చేసేదానికి దగ్గర 30 కిలోమీటర్ 35 కిలోమీటర్ నాకు ఇచ్చే రూట్లో పికప్ డ్రాప్ ఉంటా ఉండే. అది డాక్యుమెంటేషన్ అన్ని దాంట్లో కొరియర్ సర్వీస్ లో సైకిల్లో నేను 40-45 కిలోమీటర్ సైకిల్లో నేను చేస్తా ఉండే సార్. వన్ సైడ్ అది ఫ్యాబ్రికేషన్ నేర్చుకున్నాను, ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసినాను, లేత్లో పని చేసినాను. లేత్ టర్నర్ గా కటింగ్ మిషన్ పనికి పోయినప్పుడు యాంకర్ బోల్ట్ కటింగ్ మిషన్ చేసేవాడు నేను. సో దానిలో ఆడ మన మేనేజ్మెంట్ చేసే వాళ్ళని కనుక్కొని వాళ్ళు కాఫీ టీకి పోతే మనకి టైమింగ్ ఇస్తూ ఉంటాయి. సో నువ్వు లేతి చూసుకుంటా ఉండప్ప, నేను కాఫీ తాగి వస్తాను అని. నేను అప్పుడు టూల్ గ్రైండ్ చేసేది నేర్చుకున్నాను. నేను కాంట్రాక్ట్ గా పనిచేసినాను. PWD, BBMP అన్ని కాంట్రాక్ట్ లో పనిచేసినాను. కాంట్రాక్ట్లు తీసుకొని సబ్ కాంట్రాక్ట్లు తీసుకొని పనిచేసినాను. నేను ఇచ్చినాను. 2000 తర్వాత సార్ నాకు బిజినెస్ చేయాలని ఒక విజువల్ వచ్చింది సార్. అప్పటికి ట్రేడింగ్ స్టార్ట్ స్టాక్ ట్రేడింగ్. సో అప్పటికంతా ఆఫ్లైన్లో ఎక్కువగా ఉండే, ఆన్లైన్ అంత లేదు. అంత సిస్టమ్ కంప్యూటర్స్లో అంత ఎక్కువగా ఉండలేదు. ఆఫ్లైన్లో మేము ఆర్డర్ చేస్తే వాళ్ళు బై చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు. అన్ని పేపర్ డాక్యుమెంట్ ఉంటా ఉండే. సో దాని నుంచి అప్పుడు ట్యాక్సేషన్ అన్ని చాలా తక్కువగాను ఉండే, ఈజీగాను ఉండే. బయింగ్ కొద్దిగా మాన్యువల్గా ఉండే టోటల్గా. సో అది నాకు బాగా ఇదైంది సార్. నేను ఆటోమొబైల్స్లో పనిచేసేప్పుడు గుజరాతీల దగ్గర తర్వాత మార్వాడీల దగ్గర ఎప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళంతా షేర్స్లు బై చేస్తూ ఉంటారు. షేర్స్ ఎలా అని నేర్చుకుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, పప్ప ఇది మా ఆడిటర్కి ఇచ్చి వచ్చేది అని. నేను ఆడిటర్ దగ్గర క్వశ్చన్స్లు అడుగుతా ఉండి, సార్ ఎలా సార్ ఇది ఎట్లా అవుతుంది సార్, ఎలా సార్ షేర్ అంటే ఎలా సార్, ఇట్లా సార్. అప్పటికి ట్రేడింగ్ లో మంచి ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే చేస్తూ ఉండింది. బుద్ధుండోళ్ళు, CAలు, చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళు మాత్రమే చేస్తుండేది. మన సౌత్ లో అంత పెద్దగా లేదు సార్. ఆడిటర్ దగ్గర అప్పటికే బ్యాలెన్స్ షీట్ ఎట్లా చదవాలా అని నేను నేర్చుకున్నాను సార్. గ్రేట్ సార్. దాంట్లో నేను చూసిన ప్రాఫిట్ నా లైఫ్లో ఈ రోజు చెప్తాను, కొద్దిగా నేర్చుకుని చేసేదానికి నాకు ఈ రోజు అయ్యలేదు సార్. మీరు 1 కోటి అని మీ అర్నింగ్ లో చూసింది ఎప్పుడు ఫస్ట్ టైం? ఐ థింక్ 2003-4లో నేను 2003-4లో
సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను 2004-05లో నాకు కూడా మతి మారింది. ఇంకా నన్ను ఎవరు వంగించే వాళ్ళు, నా లైఫ్ వేరే బాస్. మీరు చేసిన ఇంత బిజినెస్లో మంచి అర్నింగ్ ప్రాఫిట్ ఉన్న, లేకపోతే ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కూడా నేర్చుకోండి, ఈ బిజినెస్ ట్రై చేయండి అలా అనేటట్లయితే ఏ బిజినెస్ గురించి మీరు మాట్లాడదలుచుకుంటారు? మీరు ప్రొడక్టివిటీ చేసేదానికి ఇంకా మార్కెటింగ్ చేసే దాంట్లో మీకు డబ్బు ఎక్కువగా ఉంది. మార్కెటింగ్, ఓకే. చూడండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక పెప్సీ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుంటున్నాను. ఏ ఇయర్లో ఇది? 2008, ఓకే. 7-8లో. ఓకే. పెద్ద గోడను, ఒక 4-5 టాటా ఎస్ వెహికల్, ఒక 407 రెంట్కి హైర్ చేసుకుంది ఫస్ట్. తర్వాత ఓన్గాను తీసుకుంది. 8 monthsలో నా టర్న్ ఓవర్ చాలా ఎక్కువగానే ఉంది సార్. అది పార్ట్నర్షిప్లో చేసుకునేది. కూల్ కనెక్ట్ అని ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నాను. దాంట్లో MBA చదివిన వాళ్ళు నా చేతుల్లో పనిచేస్తూ ఉండరు అనే ఒక ఇది. ఎంతవరకు టర్న్ ఓవర్ ఉండేది ఆ పెప్సీ డిస్ట్రిబ్యూషన్లో? పార్ట్నర్షిప్, ఐ టోటలీ అండర్స్టాండ్ సార్. దాంట్లో ఒక ఎవ్రీడే నాకు 2 lakhs రూపీస్ 3 lakhs రూపీస్ టర్న్ ఓవర్ ఉండే సార్, ఎవ్రీడే. ఓకే. టర్న్ ఓవర్. దాంట్లో మార్జిన్ వచ్చి 80 పైసా వరకు దొరుకుతుంది అని క్యాల్కులేషన్ ఉండే. మీరు ఎలా ప్రొడక్టివిటీని సేల్ చేస్తారో, ఎలా డంప్ చేస్తారో, ఆఫర్స్ వేరే వేరే ఉంటాయి సార్. అంటే 80 పైసా దేనికి సార్? పర్ బాటిల్ 80 పర్ బాటిల్ దొరుకుతుంది. యాక్చువల్గా 40 పైసా దగ్గర ఉండే. మేము తీసుకునే దాంట్లో ఉంటుంది సార్. స్టాక్ ఎక్స్ట్రీమ్ గా తీసుకుని మీరు హోల్డ్ చేసే దీంట్లో ఉంటుంది. అది వాళ్ళు పంపించే స్టాక్ లో మీరు ఆఫర్లు ఇస్తూనే ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ మీద పర్సంటేజ్ లెక్కంగా కూడా చెప్పొచ్చా? అది ఎలా, ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు సార్? నేను టోటల్ గా చెప్పేస్తాను. 40 పైసా పర్ బాటిల్ అంటే 8 రూపీస్ కూల్ డ్రింక్స్ ఉంటే 40 పైసా నాకు దొరుకుతుండే. ఓకే. అలా ఖర్చులన్నీ పోయి 4 పైసలు దొరికేది కష్టం ఉంది దాంట్లో. ఒక్క ట్రే మిస్ అయ్యి, ఒక పేమెంట్ మిస్ అయింది ఒక షాప్ది అంటే అంతా అక్కడే పోయింది. ప్రాఫిట్ అంతా పోయింది. లేబర్స్ మెయింటైన్ చేయాలా, వెహికల్స్ మెయింటైన్ చేయాలా, డీజిల్ మెయింటైన్స్ చేయాలా. ఇది డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి. ఓకే. రీటైల్ కస్టమర్కి వాడు ఏమీ చేయకుండా ఈజీగా రూపాయి సంపాదించవచ్చు రీటైల్ సెల్ చేసే వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అగ్రికల్చర్లో నేను అగ్రికల్చర్కి వస్తాను. మంచి ప్రోడక్ట్ని ప్రొడక్టివిటీగా సంపాదించేసి మంచి క్వాలిటీగా చేసేదానికి ఎంత ఖర్చు పట్టుద్ది, ఎంత శ్రమ అవసరం ఉంది, డిపెండ్ అవుతాం దానిపైన. అదే మీరు మార్కెట్లోకి దింపుతారు. రీటైల్ కస్టమర్ వచ్చి బై చేస్తాడు కదా ఒక రీటైల్ షాప్లో, వాళ్ళకి అబౌట్ 10% మార్జిన్ ఉంటుంది, 10 to 15% ఉంటుంది, ఒక్కొక్కసారి 20-50% ఉంటుంది. అయితే మనకి దొరికేదేమి, దాంట్లో లాసెస్ ఎంత ఉంటుంది, ఇలా అయిపోతుంది సార్. ఇదన్నీ చూసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని, మాదే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి. ఓకే. కన్జ్యూమర్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఎనీ ప్రోడక్ట్స్. ఓకే. దాంట్లో మంచి ప్రాఫిట్ ఉంది సార్. B2C ఇస్ అ బెటర్ ఆప్షన్. ఓకే. B2B యావరేజ్. సో మీరు ఇంత ట్రై చేసిన తర్వాత ఎప్పుడు మీరు అగ్రి ల్యాండ్ గురించి సీరియస్గా తీసుకున్నది? సార్ ఇప్పటికి నేను చెప్పాలంటే చూడండి, రియల్ ఎస్టేట్లో ఒక గ్రాడ్యువల్లీ ఒక ఇది వచ్చింది. దాని తర్వాత నేను బయట కూడా బిజినెస్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసుకునేది, ఎవరు వేరే ఫారం పైన ఇంపోర్ట్ చేసుకునేది, మేము సేల్స్ చేసేది. మంచి ప్రోడక్ట్లు అండర్ వాల్యుయేషన్లో ఏం దొరుకుతుందో పర్చేస్ చేస్తుంటే, గ్రానైట్ దొరుకుతుందో చేస్తుంది. ఇంపోర్ట్ చేసుకుని అంటే వేరే స్టేట్లో, అదర్ స్టేట్లో మనకి తక్కువగా దొరుకుతుందా, ఇక్కడ బిల్డర్కి మాట్లాడుకుని నేను డెలివరీ చేస్తుండే. ఫ్యాబ్రికేషన్లో యావదే, కానీ తెలియకుండా ఫీల్డ్ లేదు, తెలియకుండా పని లేదు సార్. 2008లో లీమన్ బ్రదర్స్ది క్రాష్ అయినప్పుడు నాది దగ్గర 30 లక్షలు 35 లక్షలు ఉండే లిక్విడిటీ పాడైపోయింది సార్. ఓకే. 35 lakhs ఎబో నాది పోయింది. వేరే వాళ్ళది కూడా నా పైన ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రి, దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటాను నేను, వాళ్ళు అర్నింగ్ చేసి ఇచ్చే. సో నేను ట్రేడ్ చేసి అసెట్ మేనేజ్మెంట్ కూడా అప్పటికి కొద్దిగా ఆడ ఈడ చిన్నదిగా ఇన్వెస్ట్మెంట్ చేసి సైట్లో అది ఇది రియల్ ఎస్టేట్లో ఉండే సార్, ఇరుక్కుని ఉండే. సో అది నాకు బెనిఫిట్గా ఉండే. మోర్ దెన్ 1 crore పైన నేను ఇన్వెస్టర్లు ఉండే సార్ నా పైన. నన్ను అడిగి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే నేను వాళ్ళకి డిపాజిట్లు చేపిస్తూ ఉంటే అదన్నీ కంప్లీట్గా కోల్పోయింది సార్. అప్పుడు ఆలోచించిన సార్, ఇంకేమైనా చేస్తే జన ఎక్కువ అవుతూనే ఉంటారు, చేసే ఫుడ్ ప్రాసెస్ తక్కువ అవుతూనే ఉంటుంది ఎవ్రీడే. సో మేము ఈ సెక్టర్కి, అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా ఉంటుంది, సో మాకు 1.5-3 acres అంతే ఉండింది సార్ మా నాయన గారిది. సో మా బ్రదర్కి 1.5 acre, నాకు 1.5 acre. సో 1.5 acre జమీన్లో ఏమి చేసే కయ్యలేదు కదా సార్, ఎట్లా చేసేది అని ఊరికి వెళ్ళినాను సార్. అప్పుడు చూడండి సార్, ఆడ నాకు టర్నింగ్ పాయింట్ దొరికింది. ఓకే. ఏ ఊరు సార్? సో దొడ్బళ్ళాపూర్ దగ్గర లింగ
తుంగదీరన హళ్ళి అని ఒక okay. చిన్న పల్లెటూరు సార్. ఓకే. మా నాయన నేటివ్ సార్. సో ఆడ బయలుదేరి మా కజిన్స్ దగ్గర వీళ్ళ దగ్గర అన్ని రిక్వెస్ట్ చేసుకుని ఊర్లో వాళ్ళు అమ్మేరు ఎట్లా ఉండే అట్లా పొలాలు నేను తీసుకుని ఒక ఫామ్ ని బిల్డ్ చేసుకుని. ఎంత వరకు ల్యాండ్ తీసుకున్నారు సార్? అప్పటికి నేను 2009-10లో అంతా 2 lakhs 2.5 lakh అంతే ఉండింది సార్. ఎన్ని ఎకర్స్? సో నేను మోర్ దెన్ అప్పటికే నేను 30-35 acres. ఈ రోజు ట్రేడింగ్ లో నాకు 60,000 వచ్చి అంటే ఆ 60,000ని అలాగే ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. రేపు మళ్ళీ పుట్టుతాను, రేత్రి మళ్ళీ పడుకుంటాను, ఆ రోజుకి ఎండో రేపు ఇంకొక బిజినెస్ చేస్తాను. ಯಾವುದೋ అండర్ వాల్యుయేషన్లో ఐటమ్ వచ్చింది, ಯಾವುದೋ ప్రాపర్టీ తక్కువలో వచ్చింది, ಯಾವುದೋ బ్యాంక్ యాక్షన్లో ఉంది, దానికి ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఆడ కూడా అవమానం జరిగింది నాకు. అగ్రికల్చర్ ల్యాండ్ తీసినప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యింది, డిస్ప్యూట్స్ అయ్యింది. అదన్నీ ఒక్కొక్కటే సాల్వ్ చేసుకుని ఇప్పుడు వరకు వస్తానే ఉన్నాను సార్, చేస్తానే ఉన్నాను. ఇప్పటి వరకు 38-40 acres వరకు నేను ఖరీదు చేసినాను, నా ఓన్ ప్రాపర్టీ అని. మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి మీరు చెప్తున్నారు సార్. మా ఫ్యామిలీలో నా వైఫ్ మెయిన్ పిల్లర్ సార్ నాకే. బికాజ్ నేను ఏందే తప్పు ఏమే రైట్ డిసిషన్ తీసుకుంటున్నాను, రాంగ్ రైట్ ఏమే తీసుకుంటున్నాను, నాకు సపోర్టింగ్గా నిలుచుకునింది అప్పటికి. ఎలా అంటే 2005లో పెళ్లి చేసుకున్నాను, 2007లో నాకు ఒక కొడుకు పుట్టుతారు. అప్పుడంతా నాకు డిమాండ్స్ క్రియేట్ చేయలేదు సార్, సింప్లిసిటీని ఎంజాయ్ చేసింది. ఈ రోజు కూడా నీకేం కావాలో చెప్పు, యానివర్సరీ ఉంది కదా, 20th యానివర్సరీ ఉండే లాస్ట్, నీకేం కావాలో చెప్పండి మీకు అంటే నాకేమీ వద్దు అంటారు. ఇలా దొరికేది చాలా కష్టం సార్. అదే ఇన్వెస్ట్మెంట్కి నాకు ఈ ప్లాన్, అదే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను దాన్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పోతూ ఉంటాను సార్ బిజినెస్లో. దాన్నే మేము మల్టిప్లికేషన్ చేసుకుని పోతుంటాను. దాని తర్వాత నేను లాస్ అయినప్పుడు నాకు ఎప్పుడూ బాధగా అనిపించలేదు సార్. ఇంట్లో నాకు అంత పూర్వకంగా సపోర్ట్ చేస్తారు. 35 acres వరకు ల్యాండ్ తీసుకున్నారు. దాని తర్వాత మీరు 5 layer ఫార్మింగ్ లేకపోతే ఫార్మింగ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి ఫోకస్ చేశారు. అది మీకు ఎలా గ్రోత్నిచ్చింది, దాని గురించి మాట్లాడండి. యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అని 2 విధంగా ఉంటుంది సార్. సో దీంట్లో నేను ఆలోచన చేసింది ఏంటి అంటే, లాస్ అయినప్పుడు ఫార్మింగ్ చేసేదానికి నేను పల్లెటూరులో పెళ్లి చేసుకున్నాను సార్ వాళ్ళని. సో వాళ్ళు మా బామర్ది కూడా నా దగ్గరే వచ్చినారు, బావా నేను తోడుంటాను మీకు అని. సో ఇదంతా నాకు ఈ లైఫ్లో ఎలా పెరుగుదల వచ్చింది అంటే, సో నా బిజినెస్ ఈడ చూసుకునేదానికి ఒక హ్యాండ్ ఉండే, సో ఆడ చూసుకునేదానికి ఫార్మింగ్ చేసేదానికి ఒక ప్లాన్ ఉండే నాకు. ఎలా అంటే సార్, అది తెలియకుండా ఇన్కమ్ వస్తుంది మనకి అగ్రికల్చర్లో. ఓకే చూడండి సార్, 2 lakh ఇన్వెస్ట్మెంట్ పర్ ఎకర్ దట్ డే, 2 lakh 3 lakhలో పర్ ఎకర్ జమీను సార్. బెంగళూరు నుంచి 60-70 kilometers నియరెస్ట్. ఈరోజు 70 lakhs 80 lakhs సార్ పర్ ఎకర్. యావ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది చూపియండి. 35 times, మోర్ దెన్ 60 times ఉంది సార్, 50 times ఉన్నాయి. 1.5 year ఊరు తిరిగినాను సార్, దేశం పర్యటన. ఇక్కడ బిజినెస్ మాత్రం ఫోకస్గా ఉంది సార్. నా బామర్ది, నా బ్రదర్ ఇన్ లా, నా వైఫ్ వీళ్ళంతా నాకు ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే మీరు అగ్రికల్చర్ గురించి మీరు పర్యటన స్టార్ట్ అయింది సార్. ప్యారలల్ గా ఉన్న బిజినెస్ ఏంటి సార్? సైమల్టేనియస్ గా అన్ని చూసుకుంటా ఉంది సార్. కన్స్ట్రక్షన్ ఉండే, నాది కన్స్ట్రక్షన్, ఇన్వెస్ట్మెంట్స్ ఉండే, వేరే చోట రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండే. అంటే మీరు ఏ రోజు కూడా ఒక్క బిజినెస్ అని చేయలేదు, మల్టిపుల్ బిజినెస్. వెరీ గుడ్. కూడదు సార్, దీన్నే అగ్రికల్చర్ లో అలవడించాను నేను. ఓకే, దీన్నే ఐల్ కమ్ బ్యాక్ టు దట్. సో ఇప్పుడు ప్యారలల్ గా మీ ఫ్యామిలీ చూసుకునే వాళ్ళు, మీరు దేశ పర్యటన స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి చెప్పండి సార్. ఎలా అంటే, ఎవరు అగ్రికల్చరిస్ట్, మంచి అగ్రికల్చరిస్ట్ ఎవరు? థాయిలాండ్ పోయి పున్ అని ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకున్నాను ఒక 2-3 months. శ్రీలంకలో ఏమంతా జనరేట్ అవుతుంది, శ్రీలంకలో కొలంబోలో మన శ్రీలంక దీంట్లో ఏమి మసాలా ఐటమ్స్ ఎలా అర్న్ చేస్తారో. థాయిలాండ్, శ్రీలంక, మహారాష్ట్ర పోయినాను. సుభాష్ పాలేకర్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత చాలా సార్ పంజాబ్కి పోయినాను. పంజాబ్లో ఎలా చేస్తారు ఫార్మింగ్, ఆడ క్యాన్సర్ ఎందుకు ఎక్కువగా అవుతా ఉంది. హిమాచల్ ప్రదేశ్ పోయినాను. దాని తర్వాత అస్సాం పోయినాను. ఓకే, అస్సాంలో ఏమి ప్రొడక్టివిటీ ఎలా వస్తుంది, ఎట్లా జనరేట్ చేస్తారు, జనాలు ఎట్లా అర్న్ చేస్తారు. అప్పుడు కృష్ణప్ప అనే వాళ్ళు దొరికినాను మైసూర్లో, చామరాజనగర్లో. వాళ్ళు 45 acres 50 acres శాండల్వుడ్ చేసినారు సార్. ఓకే, వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాను సార్. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. హనీ కల్టివేషన్, హనీ బీ ఎలా పోషించాలి తెలుసుకున్నాను. ఇదన్నీ చూసిన తర్వాత నాదే ఒక కాన్సెప్ట్ వచ్చినాను సార్, ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్. అప్పటికి వాళ్ళు చేసింది, ఈడ చూసింది అన్నీ ఒక ప్రాజెక్ట్గా చేసినాయి సార్.
దీంట్లో మనకి తగ్గట్టుగా యావది మ్యాచప్ అవుతుంది. ఓకే. అగ్రికల్చర్లో ఫుల్ టైం అంటే సైమెంటైన్స్లో బిజినెస్లో ఉన్నాను సార్, లేకుంటే నాకు సర్వైవ్ అయ్యలేదు. శాండల్వుడ్ కల్టివేషన్ చేసినాను సార్. ఓకే. ఒక 4000 ప్లాంట్ చేసినాను సార్. సో ఈ 5 లేయర్ ఫార్మింగ్లో ఆల్మోస్ట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేశారు దాన్ని. శాండల్వుడ్ అన్నారు, వాల్యుయబుల్, లేకపోతే ఇంకో 10 yearsలో నాకు రిటర్న్స్ వస్తుంది, జనరేట్ అవుతుంది అనేటట్లయితే వాట్ ఆర్ ద మెయిన్ క్రాప్స్, ఎలాంటిది పండిస్తున్నారు అక్కడ? ఎవ్రీ డే వచ్చేదానికి నేను ఆడ లాక్డౌన్ టైంలో ఆఫ్టర్ అంతా నేను ఉండి 1 ఎకర్లో 1 lakh ఈజీగా మంత్లీ అర్నింగ్ చేసేదానికి వెజిటేబుల్స్ అన్ని నేను కాయకూరలంతా పండించి మార్కెటింగ్ చేసేది ఎంత ఈజీగా ఉంది అని చూపించినాను. 10-15 days దీంట్లో డైలీ ఇన్కమ్ ఉంటుంది సార్. 30 daysకి ఒకటి వచ్చేట్లా మన నాటి కోడి ఫార్మింగ్ ఓకే దాంట్లోనే అంతే. అది వేరే ఫ్లాట్ నాకు 16 ఎకరాల్లో నేను కల్పించాను సార్. ఇది 16 acres లో దీంట్లో ఒన్నొన్ పార్ట్ చేసి పెట్టినాను. ఎందుకంటే ఈ మోనోక్రాపింగ్ సిస్టమ్ పోకూడదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది సార్, మల్టీ క్రాపింగ్ ఉంటే బిజినెస్ లాగానే. అది ఆవులు ఉన్నాయి, నేను ఇప్పటికి ప్రస్తుతానికి గోశాల సేవ చేస్తున్నాను సార్. దీని తర్వాత యాక్చువల్గా పాలు డైరీ ఫార్మింగ్ కూడా చేయాలని ప్లాన్ ఉంది. ఓకే. సో దేశీ కౌస్ ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి సార్? ఒక 16-18 ఉన్నాయి. పంచగవ్యానికి, మన జీవామృతానికి, దీనికంతా ఏం కావాలో దానికోసం మాత్రం వాడుకుంటున్నాను. పాలు మాత్రం దానికే మార్కెటింగ్ ను కమర్షియల్ యాక్టివిటీ దాంట్లో మాత్రం. సో ఇది ఫిక్స్ అయిపోయినాను. సో దీని తర్వాత గొర్రెలు, మేకలు ఉన్నాయి. అది ఒక 35-40 ఉన్నాయి. తర్వాత ఫ్రూట్స్ ప్లాంట్స్ చేసినాను. ఇప్పుడు గోవా చేసినాను. ఇప్పుడు కొత్తగా మార్కెట్ వచ్చింది రెడ్ డైమండ్ గోవా అని, అది కూడా చేసినాను. 1500 ప్లాంట్స్ చేసినాను. ఇది ఎప్పుడు సార్ ప్లాంటేషన్ అయింది గోవా? ఇది ఇప్పుడు 6 months బ్యాక్ చేసినాను. దీనికి ముందర ఉండేది సీతాఫలం ఉంది. నేను మహారాష్ట్రలో ఒక చోట చూసిన్నాను, నవనాథ్ కస్పట్ అని. సో మోర్ దెన్ 300 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ నా ఇంటి కోసము నేను పండిస్తున్నాను. 300 ఎగ్జాక్ట్లీ. మై గాడ్, బిజినెస్ ప్యాషన్ ఒకటే అయిపోతే ఆ మనిషిని ఎవరు పట్టే కాదు, ఎవరు కంట్రోల్ చేసే కాదు. కమర్షియల్ గా ఒక 30 వెరైటీలు ఫ్రూట్స్ కల్టివేషన్ చేస్తున్నాం. స్టార్ ఫ్రూట్ వస్తుంది మనది, కోకోనట్ ఉంది, అరకనట్ ఉంది, బనానా ఉంది. బంచ్ బనానా అని ఒక కొత్త మోడల్ గా చేసినాను. అది ఒకరు మేధావి మన హుల్లునా చేగౌడ అని ఉన్నారు, వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. బంచ్ బనానా చేసేది అది 30 years వస్తుంది రిటర్న్స్. ఎవ్రీ డే ఒక్కొక్క దీంట్లో రావాలా. అట్లా 365 daysకి 360 మనది ప్లాంట్స్ ఉన్నాయి. టీక్ ఉన్నాయి, బేవు, హెబ్బే ఉన్నాయి, మల్బార్ నీమ్ అంటే చెప్తారు. సో అది ఉన్నాయి. దాని తర్వాత మన మహాగని ఉంది. చాలా వెరైటీలు సార్. నేను మల్టిపుల్ గానే బిజినెస్ ఎలాగా నేను నేర్చుకున్నానో అలాగే అగ్రికల్చర్ లో కూడా మల్టిపుల్ సోర్సెస్ ఇచ్చేసిన చేపలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు కొత్తగా పొరలు ఇచ్చేస్తాము అని ప్లాన్ చేస్తా ఉన్నాను. అయితే దానికి ఇన్వాల్వ్మెంట్ కావాలా. ఫ్రూట్స్ ప్లాంటేషన్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో 16 acres లో మీకు ఎంత రిటర్న్స్ జనరేట్ అవ్వచ్చు? సార్ చూడండి సార్, ప్రాపర్గా నేను చేయాలని ఫోకస్గా చేస్తే పర్ ఎకర్లో 10 lakh rupees వరకు చేయొచ్చు ప్రాపర్గా. ఓకే. ఇన్వాల్వ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ 3 పెట్టి చేస్తే పర్ ఎకర్ 10 lakh per year. సో ఈ ఆగ్రో టూరిజం అన్నారు కదా, ఇది ఒక ఎక్స్ట్రా బిజినెస్. అంటే ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టంలో ఆగ్రో టూరిజంతో కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అని. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏం ప్లాన్ చేసుకున్నారు? మనకి ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది, బిజినెస్ గానే ఉంటుంది, మంచి మంచి జనాలు వస్తుంటారు, పోతూ ఉంటారు అని ఆగ్రో టూరిజం కూడా ప్లాన్ చేస్తున్నాను. thousands of crore వస్తేను కమిట్మెంట్ ఉంటుంది. 10,000 20,000 per month వస్తేను కమిట్మెంట్ ఉంటుంది. సొసైటీ కోసం ఇప్పుడు ఏమో చేద్దాం, నెక్స్ట్ జనరేషన్ కి గిఫ్ట్ గా ఇద్దాం ఏమైనా. ఓకే, దట్స్ కోఆపరేటివ్. ఎస్. ఇప్పుడు ఒక 10 ఇది చేస్తాను, స్మాల్ టూరిజం మాదిరిగా. దాని తర్వాత యాక్చువల్లీ 2-3 years ప్రాజెక్ట్స్ అనేది. ఓకే. అంటే అక్కడికి వచ్చి ఉండడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఒక 10 rooms అనుకో. 10 rooms చేస్తాను. ఒక అకామిడేషన్ కి, ఒక ఎప్పుడు కంపెనీ నుంచి ఎవరో వచ్చే వాళ్ళకి 15-20 జనాలు ఉండేదానికి ఒక డార్మెటరీ చేస్తాను. సో ఇలా ప్లాన్ చేస్తున్నాను సార్. నేచర్ ని ఆస్వాదించాలి వచ్చేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళకి విలేజర్స్ విలువ ఏమి అని తెలియాలి. మేము ప్రొడక్టివిటీ సేల్ చేసేది, మార్కెటింగ్ చేసేది పెద్ద విషయం విలేజర్స్ కి. ఆ ప్రోడక్ట్ చేస్తారో వాళ్ళు. ఇప్పుడు ఆలోవెరా పంట వస్తుంది, ఎలా సేల్ చేయాలి వాళ్ళు? కంపెనీస్ అడిగే రేట్కి ఇవ్వాలన్నా, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టి వాళ్ళ రేటుకి వాళ్ళు అమ్మాలి. సావయవంగా చెయ్యి ఏంటాము, మంచిది ఏంటాము, సావయవ రేట్ ఇచ్చేదానికి ఆ ప్రైజ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది.
వాడికి ప్రోత్సాహన సర్కారం ప్రభుత్వం నుంచి కోరేది మంచిదా, మేము అమ్మే వాళ్ళ దగ్గర కొనే వాళ్ళ దగ్గర తీసుకునేది మంచిదా? దీనికి కోఆపరేటివ్ సిస్టమ్ చేయాలా సార్? ఓకే. బికాజ్ బయటోళ్ళు రావాలా, ఓకే, స్టే చేయాలా, ఆడుండే ప్రొడక్టివిటీ చూడాలా, దాని విలువ ఏమి తెలుసుకునేలా అప్లికేబుల్ చేసుకుంటాము. ఇప్పుడు స్నానానికి యూజ్ చేసేదానికి సామాగ్రి వేరే ఉంది, ఆ హర్బల్ లీవ్స్. సో వెల్నెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆయుర్వేదిక్. ఇప్పుడు రిలాక్సేషన్ కోసం మీరు పని చేస్తూ ఉంటారు, వీక్లీ 2 days ఆఫ్ ఉంటుంది. 2 days వచ్చి ఆడ పని చేసుకునేదానికి, రిలాక్స్గా పని చేసుకుని రిలాక్స్గా ఉండేదానికి ఫెసిలిటీస్ ఇస్తాము. సెంట్రలైజ్ కిచెన్ చేస్తాము. సో హెల్తీ ఫుడ్, సావయవ ఫుడ్, అంత సాత్విక ఆహార. పల్లెటూరు వాళ్ళకి పంట మాకేం కావాలో పంట వాళ్ళకి చెప్పి పండించి మన దీనికి ఇచ్చి వాళ్ళ ప్రైజ్ వాళ్ళు తీసుకొని మన ప్లాట్ఫామ్ ప్రైజ్ మాత్రం మేము తీసుకునేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు సార్. మార్కెటింగ్ అయిపోతుంది. దేశీ రిట్రీట్ ప్లాన్ Exactly. జతగా కోఆపరేటివ్ విత్ ఫార్మర్స్ కాంట్రిబ్యూషన్. Exactly. వాట్ ఇస్ ద ఎస్టిమేషన్ సార్? ఎంత కావాల్సి వస్తుంది? సో ఆల్మోస్ట్ సార్ ఒక 4 to 5 crore ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది సార్. ఓకే, ఓకే. మన ఈ బాస్ కాస్ట్లో లాస్ట్ రౌండ్ సార్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. నేను ఏదైతే ఇంతవరకు మీతో మాట్లాడానో దాన్ని బట్టి నేను ఒక ర్యాపిడ్ ఫైర్ని క్రియేట్ చేసుకున్నాను. మొదటిది, ఎడ్యుకేషనా ఎక్స్పీరియన్సా, ఏది వాల్యుయబుల్? ఎక్స్పీరియన్స్. లోన్ తీసుకుని ఫాస్ట్గా గ్రో అవ్వడం, వితౌట్ లోన్ గ్రాడ్యువల్గా గ్రో అవ్వడం, ఏది బెటర్? లోన్ తీసుకోకూడదు సార్, గ్రాడ్యువల్గా. లోన్ వద్దు. ఓకే. ఎమర్జెన్సీ అంటే ఫ్రెండ్స్ని ఫస్ట్ అప్రోచ్ అవుతారా, ఫ్యామిలీని ఫస్ట్ అప్రోచ్ అవుతారా? మేము ఫ్యామిలీ 4 members. ఓకే, ఫ్యామిలీ. వీఆర్ 4. ఓకే. బిజినెస్ చేస్తున్నారు, విలేజ్ బేస్గా ఉండాలా, సిటీ బేస్గా ఉండాలా? విలేజ్ బేస్గా ఉండాలి సార్. ఓకే. ఎక్స్ప్లోజర్ బాగుంది. ఓకే. లాస్ట్ క్వశ్చన్, విలేజ్ అన్నారు కాబట్టి మీరే ప్రొడ్యూస్ చేయాలా, ప్రొడ్యూస్ని తీసుకుని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయాలా, ఏది బెటర్? రెండు చేయాలి సార్. రెండు చేయాలి. రెండు చేయాలి. అప్పుడే దాని విలువ ఏమిటి మనకు తెలుస్తుంది ఫస్ట్. ఓకే, ఓకే. సో వెరీ నైస్ సార్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ మీతో. చాలా మంచిగా నేను కూడా నేర్చుకున్నాను, జనాలకి కూడా ఇది హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మన పరంగా, మన బాస్ వాళ్ళ, మన టీం పరంగా నేను మీకు హార్ట్ ఫెల్ట్ విషెస్ని చెప్తున్నాను. ఎందుకంటే మీ థాట్ చాలా బాగుంది, అది అలానే ఇంప్లిమెంట్ అవ్వాలి, ఎంతో మందికి హెల్ప్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఎనీ ఫైనల్ వర్డ్స్ యూ వాంట్ టు సే, యూ కెన్ టెల్ సార్. ఈ పాడ్కాస్ట్ నుంచి ఒక్కరికో నలుగురికో నేర్చుకుని వాళ్ళు వాళ్ళ లైఫ్ని మార్చుకుంటే దానికి ఇంకా విలువ ఇంకేంది లేదు సార్. ఓకే, అదొకటే నా ఆశయము. వెరీ నైస్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సో ప్రేక్షకులారా, మీకు కూడా ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా అంటే ఒకే బిజినెస్ మీద డిపెండెంట్ అవ్వకుండా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని సృష్టించుకుని, ఒకవేళ దేంట్లోనైనా లాస్ అయినా కూడా యూ కెన్ అట్లీస్ట్ సస్టైన్ అండ్ రీట్రై. ఆ ఇంపార్టెంట్ లెసన్ని శ్రీమూర్తి వారి జర్నీ నుండి మీరు తీసుకోవచ్చని నాకైతే అనిపిస్తుంది. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మీ బిజినెస్ చాలా బాగా గ్రో చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంకొన్ని బాస్ కాస్ట్ పాడ్కాస్ట్లు చూడడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, బిజినెస్ గురించి నేర్చుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.